రుద్రాణి అయితే అలా తంచుకుంటూ ఉంటుంది. మా వదిన ఏంటి కనకం వాళ్ళకి అంత మర్యాద ఇచ్చింది. కావ్య వాళ్ళకి మంచి చెడులు చూసుకోమంది ఏంటి అని షాక్ అవుతూ ఉంటుంది. ఇక రాహుల్ అయితే మమ్మీ మమ్మీ అని ఎంత పిలిచినా రుద్రాణి అయితే ఆ షాక్‌లో అలా ఉండిపోతూ ఉంటుంది. అనామిక వాళ్ళ అమ్మ నాన్నని పూచిక పుల్లలా పక్కన పడేసింది మా వదిన. అలాంటిది కనకం వాళ్ళని మాత్రం నెత్తిన పెట్టుకుంది. ఏంటి ఇంత మార్పు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక రాహుల్ అయితే వాళ్ళ మమ్మీకి మమ్మీ మమ్మీ ఎంత కేకేసినా పలకదు. ఏంటి మా మమ్మీ ఎలా అయిపోయింది అని చెప్పేసి వాటర్ తెచ్చి ముఖం మీద కొడుతూ ఉంటాడు. అలా కొట్టగానే ఒక్కసారే అని మెలకువ వస్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకు అలా అయిపోయావంటే మా పెద్దదిన ఏంట్రా అంత దినిగా మారిపోయింది. కనకం వాళ్ళని చూస్తేనే అంత ఎత్తున ఎగిసే మా పెద్దదిన అలాంటిది మా పెద్దదినే కనకం వాళ్ళని తన పక్కన కూర్చోబెట్టుకుంది. కావ్యకి వాళ్ళందరికీ మర్యాదలు చేయమంది. ఏంటి నాకు అర్థం అవ్వడం లేదు అని రుద్రాణి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక రాహుల్ కూడా ఆ మాటలు విని అవును మమ్మీ నాకు షాకింగ్గానే ఉంది. కానీ పెద్దత్తయ్యలో మార్పుకి కారణం మనమే అని అంటూ ఉంటాడు. పెదమామయ్య అలా చేసేసరికి రాజు కావ్య వాళ్ళ మీద కొంచెం సింపతి వచ్చింది అంతే అని రాహుల్ అయితే రుద్రాణితో అంటూ ఉంటాడు.